నమస్తే. ఈరోజు మదన్ గుప్తా గారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త, అదేవిధంగా దేశీయ అభిమానం కలిగిన వ్యక్తి. అట్లాంటి వారితో మీరందరూ కూడా చూసే ఉంటారు. వివిధ రాజకీయ వేదికల్లో, వివిధ టీవీ షోలలో కావచ్చు, ఇంటర్వ్యూలలో కావచ్చు, ఆయన విశ్లేషణలు అద్భుతంగా ఉంటాయి. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం జనం గొంతు కూడా కలిసి అసలు ఇజ్రాయెల్, ఇరాన్, ఈ గాజా, ఈ పాలస్తీనా యొక్క సంబంధాలు ఏమిటి, అసలు ఎందుకు ఇంతటి యుద్ధ వాతావరణం నెలకొంది ఈ గల్ఫ్ ప్రాంతంలో, దీని గురించి మనము ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి మదన్జీ. నమస్తే. నమస్తే అనిల్ గారు. జనగొంతు ప్రేక్షకులకు కూడా నమస్కారం. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లుగా ఇజ్రాయెల్ అంత చిన్న దేశం అయినప్పటికీ కూడా దాదాపుగా ఇటు ఇరాన్తో కావచ్చు, లెబనాన్తో కావచ్చు, ఈజిప్షియన్స్లో కావచ్చు, మన దాదాపు సంవత్సర కాలంగా పాలస్తీన్, గాజా ప్రాంతం అదంతా కావచ్చు కూడా మీరు టోటల్ ఇస్లామిక్ కంట్రీస్తో ఎందుకు ఇంత చిన్న దేశం అంత యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుకుంటుంది, ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకుంటాం? ఇది ఈరోజు కాదు అనిల్ గారు, ఇది చాలా పాత. యాక్చువల్గా మీరు జాగ్రత్తగా జూయిష్ చరిత్రను కానీ గమనిస్తే ప్రపంచంలో జ్యూస్ని చంపని దేశం లేదు ప్రపంచవ్యాప్తంగా. జర్మనీ నియంత హిట్లరు గ్యాస్ ఛాంబర్స్లో వేసి జ్యూస్ని చంపాడు యూదుల్ని. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జ్యూస్ అంటే చాలా భయంకరమైనటువంటి వాళ్ళు అన్న దాని అపోహను వాళ్ళకు ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. వాళ్ళు ఎంత స్ట్రెంగ్తీ పీపుల్ అంటే మీరు యూ డోంట్ బిలీవ్, ఇంగ్లాండ్కి వాళ్ళు అంటే ఫినాన్షియల్ ఎయిడ్ ఇచ్చేవాళ్ళు యూదులు ఇజ్రాయెల్ సంబంధించిన ప్రజలు. అంతవరకు ఎందుకు, ఈరోజు అమెరికా ఇది చాలా, ఇజ్రాయెల్ అనేది చాలా చిన్న దేశం. అవును, చాలా 1,20,00,000 జనాభా ఉంటారు. అంత చిన్న దేశానికి అమెరికా వెన్నుదన్నుగా నిలిచి వాళ్ళతో యుద్ధం వచ్చినప్పుడల్లా వీళ్ళు పక్కన నిలిచి యుద్ధం చేస్తున్నారు. కారణం ఏంటంటారు? ఏమై ఉంటుంది? మొత్తం అమెరికాలో ఉన్నటువంటి కంప్లీట్ ఫైనాన్స్ బిజినెస్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూదులది. అండ్ మీకు ఈరోజు అద్భుతమైన ఇన్వెన్షన్స్ అన్నీ చేసింది జ్యూస్. అలా కూడా అయితే ఒకే ఒక్క దేశం పట్ల వాళ్ళకి చాలా అభిమానం ఉంది జ్యూస్కి. ఎవరికి? ఏ దేశం పట్ల? భారతదేశం. అంటే భారతదేశం అంటే యూదులకు చాలా ప్రేమ. వాళ్ళ కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు. కాన్స్టిట్యూషన్లో రాసుకున్నారు. అంటే ఇజ్రాయెల్ రాజ్యాంగంలో భారతదేశం మాకు మిత్రదేశం అని రాసుకున్నారు. అవునా? మమ్మల్ని ఆదరించిన, ప్రపంచం మొత్తంలో మమ్మల్ని ఆదరించిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం అని రాసుకున్నారు వాళ్ళు. అంతటి ప్రేమ అభిమానాలు చూపించేటప్పుడు కూడా మరి మన దగ్గర కొంతమంది ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తున్న ఇక్కడుండే ఇస్లామిక్ తీవ్రవాదులు అంతే. మీకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా ఈ యాక్చువల్గా మీకు ఈ స్టేట్మెంట్ ఇది చాలా ఇదైన స్టేట్మెంట్. కాంగ్రెస్ భారతదేశాన్ని విడిపోవడానికి కారణం ఎవరు? అప్పుడున్న ప్రత్యక్షంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఉంది అప్పుడు విభజన సమయంలో. వేరే అటువైపు ముస్లిం లీగ్, ముస్లింల వైపు ముస్లిం లీగ్, హిందువుల వైపు కాంగ్రెస్. హిందువుల వైపు అని అనుకున్నారు కానీ కాదు. ఈరోజు ఆనాడు ముస్లిం లీగ్ ఏ పాత్రనైతే పోషించిందో, ఏది 1947కు ముందు ముస్లిం లీగ్ ఏ పాత్రనైతే పోషించిందో ఈరోజు కాంగ్రెస్ అదే పాత్రను భారతదేశంలో పోషిస్తుంది. అదే మొన్న ఇజ్రాయెల్కి సంబంధించిన అంశం. మీకు కాంగ్రెస్ ఉన్నంత వరకు ఇది ఒక విచిత్రమైనటువంటి ఇదండి. మనం అనేక రకాలైనటువంటి ఆయుధాలని మనం ఇజ్రాయెల్ నుంచి కొన్నాం. అవును. కానీ ఏ రోజు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాల.
మనం కూడా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇజ్రాయెల్కి సపోర్ట్ లేదు మంది. అవును. మొన్న సోనియా గాంధీ గారు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్కు బదులు ఇరాన్ అప్పుడు కూడా ఇది ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి, ఇందిరాగాంధీ నెహ్రూ ఉన్నప్పటి నుంచి పాలస్తీనాకు అండ్ గాజాకు పాలస్తీనాకు వీళ్ళకు సపోర్ట్ చేస్తూ వచ్చినారు. అరాఫత్కు మన దేశంలో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు, బహుమతి కూడా ఇచ్చారు ఆయనకు. యాసర్ అరాఫత్. మీకు ఇంకొక విషయం, ఎంత నీచమైనటువంటి సంస్కృతి అంటే కాంగ్రెస్ది, మీకు ఒక విషయం చెప్తానండి. 1970లో అనుకుంటా, 70sలో ఇజ్రాయెల్ వాళ్ళు ఇందిరాగాంధీ ఉండింది అప్పుడు, 76 అనుకుంటాను, 75, 76 ఇందిరాగాంధీ ఉండింది అప్పుడు ప్రధానమంత్రిగా. వీళ్ళు మన పాకిస్తాన్ వాళ్ళు అప్పుడే న్యూక్లియర్ దీనిని టెస్ట్ చేసుకుంటున్నారు పాకిస్తాన్లో. ఇజ్రాయెల్ పర్టికులర్గా అడిగింది ఏమని, వాళ్ళు కానీ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటే మీకు కష్టమే మాకు కష్టమే అడిగారు. మీరు మాకు ఏమి చేయొద్దు, మా ఫ్లైట్స్ వచ్చి దిగేటప్పుడు మాకు ఫ్యూయల్ ఇవ్వండి. ఇజ్రాయెల్ అడిగింది, మేము కొట్టేస్తాం. ఇందిరాగాంధీ అన్న మాటలు ఏందో తెలుసా? ఇందిరాగాంధీ అన్న మాట ఏంటంటే, వాళ్ళ మీద మేము నిలబడి అటాక్ చేయిస్తే మాకు ఇక్కడ ఉండే ముస్లిం ఓట్లు పోతాయి. అందుకే కావచ్చు స్వతంత్ర భారతం నుంచి కూడా ముస్లిమ్స్ కాంగ్రెస్ వెంట ఉన్నట్టే. నీకు కాంగ్రెస్ వాళ్ళకి చెయ్యంది ఏది చెప్పు? అవును, మరి ఇంత అయితే కాంగ్రెస్ వాళ్ళు చెయ్యంది, కానీ ఇటు చూస్తే ముస్లిమ్స్ కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ కూడా ఒక ముస్లిం ఒక ముఖ్యమంత్రిని చేసింది అయితే లేదు. కాంగ్రెస్ పార్టీలో పెద్ద మొత్తంలో అధికారం ఇచ్చింది కూడా లేదు. ఎందుకు లేదు? ఎక్కడిచ్చారు? ముస్లిం అంటే కాంగ్రెస్ టైంలో లేదు, కానీ చాలా ప్రధానమైనటువంటి పదవులను వాళ్ళు ముస్లింలు అనుభవించారు కావచ్చు. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు కదా వాడు పేరేం పేరు, ముస్లిం ఉన్నారు. అతని టైంలో మన్మోహన్ సింగ్ టైంలో కూడా ఉన్నారు. 28 మంది మన సీక్రెట్ ఏజెంట్స్ లిస్ట్ పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చాడు. 28 మంది రాయ్ ఏజెంట్ల వివరాలు పాకిస్తాన్కి ఇచ్చాడని ఆయన మీద అభియోగం. అవును, హమీద్ అన్సారీ. రైట్, హమీద్ అన్సారీ. మరి ఇంతకంటే నీచమైనటువంటి జాతి ఉందా? ఇంతకంటే నీచమైనటువంటి మనుషులు ఉన్నారా? అవును. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ కమ్ టు ద ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఇప్పుడు న్యూక్లియర్ బాంబుని తయారు చేసుకుంటుంది. న్యూక్లియర్ బాంబుని తయారు చేసుకుంటుంది. వాళ్ళు డైరెక్ట్గా చేసుకుంటున్నారు, మేము న్యూక్లియర్ బాంబు అంటూ తయారు చేసుకుంటే మొదట వేసేది ఇజ్రాయెల్ మీదనే అని. ఇరాన్ వాళ్ళు మొదట వేసేది ఇరాన్ వాళ్ళనే అని చెప్తున్నారు ఓపెన్గా. మరి ఇజ్రాయెల్ గమ్ముగా ఎందుకుంటుంది? ఎందుకుంటూ ఉండదు. వాళ్ళ రక్షణ వాళ్ళకు ముఖ్యం కదా. అండ్ ఇన్ ఎడిషన్ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత పెద్ద ముస్లిం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అయితే ఉన్నాయో ఆ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ ఫండింగ్ ఇరాన్ నుంచే వెళ్తుంది. హూతీలు కానీ అండ్ హిజ్బుల్లా, ఇది హమాస్, వీళ్ళందరికీ ఫండింగ్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇరాన్ నుంచే వెళ్తుంది. సో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. అందుకని ఇజ్రాయెల్ దాని మీద అటాక్ చేసింది. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్ వాడు తయారు చేసుకున్న తర్వాత కూడా వాడిని ఏం మాట్లాడలేకపోయాం. వాడు మన దేశంలో రక్తపు టేర్లు పారిస్తున్నా ఆడి మీద పోవాలంటే అమ్మో ఆడి దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ధైర్యంగా అడుగు ముందుకేసి కొట్టారు ప్రెజెంట్ గవర్నమెంట్. అవును,
మోడీ చెప్పని కూడా చెప్పాడు కదా, అంతే. వాళ్ళు న్యూక్లియర్ వెపన్ అది ఇది అంటే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ అని ఊహించని రీతిలో మేము దెబ్బ కొడతామని చెప్పారు ఆల్రెడీ. సో అండ్ ఇంకొకటి అనిల్ గారు, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే వరల్డ్ సినారియో మారుతున్నది. వరల్డ్ లీడర్షిప్ ఇప్పుడు ఎవ్వడికి కూడా ఇంక్లూడింగ్ నాటో కంట్రీస్ ఎవ్వరికి కూడా అమెరికా మీద నమ్మకం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం కాదు, నమ్మకం లేదు. నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు ఎవ్రీబడి సెర్చింగ్ ఫర్ ద ఆల్టర్నేటివ్. ఓకే. అండ్ నిన్న ఒక కాన్ఫరెన్స్ జరిగింది, మొన్న అనుకుంటాను, ప్రపంచంలో ఉండే ఎకనామిస్టులందరూ కాన్ఫరెన్స్ అది. ఓకే. ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే డాలర్ ఈజ్ గోయింగ్ టు బి వ్యానిష్డ్. డాలర్ పతనం అయిపోతుంది అని అర్థం. డాలర్ మాయమైపోబోతుంది అని. ఇప్పుడు డాలర్కి ఆల్టర్నేటివ్గా యూరో వచ్చింది. అవును, అది కానీ 20 years బ్యాక్ వచ్చింది, కానీ యూరో నిలబడలేకపోయింది. అవును. అండ్ ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఇప్పుడు చైనా, రష్యా అండ్ మనము ప్రత్యేకంగా మనం ఏ కంట్రీతో అయినా మనం డీల్ చేసుకునేటప్పుడు ఎక్స్చేంజ్గా మా కరెన్సీ ఇస్తాం అని డీల్ చేసుకుంటున్నాం. సౌదీ అరేబియాతో కానీ, రష్యాతోటి కానీ, చైనాతోటి కానీ, చైనా వాళ్ళు అదే చేస్తున్నారు, రష్యా వాళ్ళు అదే చేస్తున్నారు. అంటే డాలర్ను ఉపయోగించట్లేదు. డాలర్ని ఉపయోగించాలి అని అంటే ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఏది ఫ్రాన్సు, జర్మనీ అండ్ యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతోటి డీల్ చేసేటప్పుడు నీకు డాలర్ అవసరం. అంతే. ప్రస్తుతం తక్కినటువంటి అన్ని కంట్రీస్లో రూపీ ఎక్స్చేంజ్తోనే జరుగుతున్నాయి చాలా వరకు. సో రూపీ ఎక్స్చేంజ్ ఎప్పుడైతే, అండ్ ఇంకొకటి, చైనా మీద ప్రపంచానికి నమ్మకం లేదు, అండ్ ట్రస్ట్ వర్ది కాదు. అంతే. విలువ ఉండొచ్చు అండ్ ఎకానమీలో వాడు హైయెస్ట్ ఇదిలో ఉండొచ్చు, కానీ వాడి మీద నమ్మకం ఎవరికి లేదు. చైనా వాడిని ఎవడైనా నమ్ముతాడా? మనం వస్తువు కొంటేనే అది ఏంటి అంటే చైనా పీస్ అంటే అంతే. ఇప్పుడు చైనా పీసులు ఎంత గొప్పగా ఉంటాయో మనం నిన్న వార్లో చూసాంగా. మార్కెట్లో కూడా అంతే, షాప్లోకి పోతే చైనా పీస్ దీనికి వారంటీ లేదు, పనిచేస్తుంది అంతే, లేకుంటే లేదు. ఇప్పుడు నిన్న పాకిస్తాన్ వార్లో చైనా వాళ్ళే కదా దెబ్బతిన్నదంతా. సరే, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు రక్షించుకోవడానికి చేసినటువంటి వార్ ఇది. అవును. అండ్ నిన్న వాడు ఏది ఇరాన్ ఉన్నాడు కదా, ఇప్పటిదాకా అండర్ గ్రౌండ్లో దాక్కొని ఉన్నాడు కొమైని నిన్న బయటకు వచ్చాడు. బయటకు వచ్చి అతను చెప్పిన విషయం ఏందో తెలుసా, థ్యాంక్స్ టు భారత్ అని అన్నాడు. మళ్ళీ థ్యాంక్స్ టు భారత్ అన్నాడు. ఎందుకు చెప్పండి? థ్యాంక్స్ టు, ఇప్పుడు అసలు మనము కలగజేసుకోవాలా? అవును. ఏ విధంగా కూడా మనము ఎవరిని ఇది చేయాలా, ఏది ఇన్ఫ్లుయెన్స్ చేయాలా? మీరు కొట్టమని ఇజ్రాయెల్కి చెప్పలేదు, అండ్ కొట్టొద్దని మన అమెరికాకి చెప్పలేదు, మీరు యుద్ధం చేసుకోండి చెయ్యొద్దు అని ఏం మాట్లాడాలి? చాలా బ్యాలెన్స్డ్గా ఉండింది. కానీ థ్యాంక్స్ టు భారత్ అని ఎందుకు చెప్తుంది? మర్మం ఏమిటి చెప్పండి. ఇది చాలా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇప్పుడు అసలు యుద్ధంతో సంబంధమే లేని దేశం మనకి, రెండు మనకు మిత్రదేశాలే. ఇజ్రాయిల్ మనకు మిత్రదేశమే అండ్ ఇరాన్ మనకు మిత్రదేశమే. ఇరాన్ కూడా మిత్రదేశమే, కానీ కొంత మనకు ఆయిల్ సప్లైస్ కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయ్యారు కదా. మనకు మరి ఇజ్రాయెల్ అంతా దగ్గర కాదనే వాదన చెప్తారు. సరే, వాదన ఇప్పుడు దగ్గర దూరం అనేది అటు పక్కన పెడితే మనకు వాళ్ళతో ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఏమీ చేయకుండా థ్యాంక్స్ టు భారత్ అని ఎందుకు అన్నారు?
అనేది $100 క్వశ్చన్. అంతే. కారణం ఏంటంటే చెప్తానండి, చెప్పండి. మొత్తం ఇరాన్లో నాశనం కాని బిజినెస్ ఇవి ఏవి లేవు. ఒకే ఒక్కటి నాశనం కాదా, అదేదో తెలుసా? చాబహార్ పోర్ట్. చాబహార్ పోర్ట్ మీద మాత్రం దాడి జరగల. కారణం ఏంటంటే బికాస్ ఇట్ ఈస్ ఇండియా. అది ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి అది ఒకటే మిగిలింది. అంతే. అది భారత్ వాళ్ళది మూలంగా దాడి జరగదు. అర్థమైందా మీకు? అంటే ఇజ్రాయెల్ దాడి చేసినా ఇరాన్ మీద దాడి చేసింది, కానీ ఇరాన్లో ఉండే తక్కిన వాటి అన్నిటి మీద దాడి చేసింది, కానీ చాబహార్ పోర్ట్ మీద మాత్రం అది ఎందుకంటే భారత్ది, బికాస్ ఆఫ్ భారత్ది. రైట్. ఇటు అమెరికా దాడి చేయలేదు, ఇటు ఇజ్రాయెల్ దాడి చేయలేదు. గ్రేట్. ఇది అండ్ ఇంకొక ఆ తర్వాత జరిగినటువంటి ఇంకొన్ని పరిణామాలు. నిన్నగాక మొన్న చైనాకి మన అజిత్ దోవల్ గారు అవును వెళ్ళారు, సంతకం చేయలేదు అక్కడ ఉన్న. దాని ఇంపాక్ట్ ఏందో తెలుసా మీకు? ఒక రకంగా ఆ చైనా యొక్క ఉద్దేశాన్ని మేము క్రిటిసైజ్ చేస్తున్నామని చెప్పకనే చెప్పినట్టు. అదొక్కటే కాదు, అక్కడ పాకిస్తాన్కి పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. వెళ్ళి కట్ చేశాడు పాకిస్తాన్కున్న చైనాకున్న సంబంధాలను. చూడాలి కాదు ఇప్పుడు చైనా ఈజ్ అ బిగ్ కంట్రీ అండ్ ప్రొడక్షన్ హబ్. అవును. అండ్ ఇండియా ఈజ్ బికమింగ్ ప్రొడక్షన్ హబ్. ఇండియా ఈజ్ ఆల్సో ఏ బిగ్ కంట్రీ అండ్ చైనా అంత కాకపోవచ్చు, బట్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ ప్రొడక్షన్. అండ్ ఇన్ ఎడిషన్ ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి భారత్తో అవసరం. దానికి 2 కారణాలు. ఒకటి, అతి పెద్ద మార్కెట్, అవును, 150 కోట్ల ప్రజలు ఉన్న మార్కెట్. 2, నమ్మకమైన రక్షణ రంగ ఉత్పత్తులు చేస్తున్నటువంటి మార్కెట్. రైట్. ఇది రెండోది. అవును, ఇది రీసెంట్గా ప్రూవ్ అయినటువంటి విషయం. అవును, ఇప్పుడు మొన్న పహల్గాం దాడిలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన 17 దేశాలు ఆర్డర్ కూడా ఇచ్చాయని చెప్పారు. అదే చెప్తుంది. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి భారతదేశంతో అవసరం ఉంది. యుద్ధ రక్షణకు సంబంధించిన వస్తువులు. వీళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటా, ఇది చైనా ఫైనాన్స్ మినిస్టర్ అజిత్ డోవల్ని అడిగారు, ఇది మాకు మీ మార్కెట్ ఓపెన్ చేయండి అని. అంటే ఎట్లా ఓపెన్ చేస్తాం మీకు, మీరు టెర్రరిస్ట్ కంట్రీకి సపోర్ట్ చేస్తున్నారు. టెర్రరిస్ట్ కంట్రీకి సపోర్ట్ చేస్తూ వాళ్ళు మా రక్తం కళ్ళ చూస్తుంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్న మీకు మేము మా మార్కెట్ నెట్టిస్తామని అన్నాడు. సో ఓపెన్లీ వాళ్ళ దేశంలోకి పోయి వాళ్ళను విమర్శించినటువంటి మొట్టమొదటి వ్యక్తి. దాంతో ఇప్పుడు పరిస్థితి ఏంటి? పాకిస్తాను ఒక చిన్న మనకు ఒక మొరటి సామెత ఉంది అనిల్ గారు, పాలిచ్చే బర్రెను వదులుకొని ఎక్కే దున్నపోతును కొనుక్కున్నాడంట. ఇంకో సామెత కూడా ఉన్నది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగానే ఉన్నారు. సో ఇది ఇండియా అనేది పాలిచ్చే బర్రె, అది ఎక్కే దున్నపోతుంది. ఏం చేసుకుంటాడు దాన్ని? వాడు పాకిస్తాన్తో మాట్లాడితే బొచ్చు పట్టుకొని రెడీగా ఉండే, అయ్యా ఎంత ఇస్తావు అని. పాకిస్తాన్ ఏ దేశానికైనా పోయి అంతే, బొచ్చ లేకుండా పోయిందా? ఏ దేశానికి పోయినా బొచ్చ ముందుగా ఫస్ట్ బొచ్చ ఎంట్రీ అయిన తర్వాతనే పాకిస్తాన్. కానీ ఈ విషయంలో అనిల్ చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే అమెరికా పాకిస్తాన్ను అద్భుతంగా ఇరికిచ్చింది. అమెరికానే ఇరికిచ్చింది అంటారా? అమెరికానే ఇరికిచ్చింది, దాంట్లో నీకు ఇదే లేదు. ఇప్పుడు వాడు పాకిస్తాన్ జనరల్ ఉన్నాడు కదా, కాసిం మునీర్, అదేలే ఇప్పుడు వాడేదో కొత్త ఫెయిల్డ్ మార్షల్ కాస్త ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఫెయిల్డ్ మార్షల్ కాస్త ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. ఇప్పుడు వాడిని
అమెరికన్ ప్రెసిడెంట్ పిలిచాడు. ఇక్కడ ఉండే లెబరాండోలు, ఇక్కడ ఉండే వాళ్ళు చూసారా అమెరికన్ ప్రెసిడెంట్ పాకిస్తాన్ నుండి పిలిచాడు కానీ మనల్ని పిలవలేదు. వాడు ఈయన ఇప్పుడు ఏదైనా జంతువుని మనం కట్ చేసేటప్పుడు మంచిగా పూజ చేస్తావు, మంచిగా స్నానం చేయించి ఇరాన్ మీద దాడులు అంటే అమెరికా దాడి చేసింది కదా, అమెరికా దాడి చేసింది. ఇది వాళ్ళ దాన్ని ఏమంటారు, బిగ్ బాంబ్ అంటారు. ఆ బాంబ్ని అమెరికా మదర్ ఆఫ్ ద బాంబ్స్ అని అంటారు దాన్ని. అది లోపలికి పోయి మరి అండర్ గ్రౌండ్ ప్లేస్ కూడా ధ్వంసం చేస్తుంది. సో అది ఎక్కడి నుంచి ఫైర్ అయింది? పాకిస్తాన్ నుంచి ఇరాన్ మీద ఫైర్ అయింది. ఆ టైంలో ఈడెక్కడున్నాడు? అమెరికాలో కూర్చొని ఉన్నాడు. ఈడు వాళ్ళకి చేసి వచ్చిన వీడు పాకిస్తాన్ జనరల్ వాళ్ళ ఇరాన్ వాళ్ళకి చేసి వచ్చిన, మీరు ముస్లింలే మేము ముస్లింలే, మీ తినాలే మా తినాలే, వాళ్ళు అని వస్తే మేము ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తాం అది ఇది అని మాట్లాడొచ్చాడు. అవును, మాట్లాడి వాడి దగ్గర ఏదో అడుక్కొని వచ్చాడు. మాటలేమో అవి, చేసేదేమో ఇది. అసలు ఇజ్రాయెల్ ఎందుకు ఇలా తయారైంది? ఇప్పుడు రైట్ నౌ ఇది ఎక్స్పోజ్ అయిపోయింది కదా విషయము. ఇది ఇజ్రాయెల్ మీద దాడిలో పాకిస్తాన్ హస్తం కూడా ఉందనే సంగతి బయటికి ఎక్స్పోజ్ అయిపోయింది. ఎక్స్పోజ్ కావడం వల్ల అటు ఇరాన్కి శత్రువుగా మారింది, ఇటు ఇజ్రాయెల్కి శత్రువుగా మారింది. ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో వీడిని కొట్టాలని ఉంది పాకిస్తాన్ అండి, అంటే బికాస్ ఆఫ్ న్యూక్లియర్. అంటే టెర్రరిస్ట్ దేశాలు ఇవి. టెర్రరిస్టుల దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉంటే ఏమవుద్ది? నా దగ్గర బాంబు ఉంది, బాంబు వేస్తా అంతే. ఇదే కదా ఇప్పుడు దాకా మనల్ని బెదిరిస్తా వచ్చింది, అదే కదా. నిన్న కిరాణా హిల్స్ని కొట్టింది దాకా. ఎప్పుడు చల్లబడిపోయింది ఈ అదే వాళ్ళది నూర్ బేస్, దాన్ని కొట్టడం చాలా అద్భుతంగా కొట్టారు. విచిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మొత్తం దట్ బేస్ ఈజ్ టోటల్లీ ఆపరేటెడ్ బై అమెరికన్స్. ఎవ్వడికి తెలియదు అది. ఇప్పుడు అమెరికా వాడు అది నా బేస్ను కొట్టారని చెప్పుకోలేడు. అంతే. వీడు పాకిస్తాన్ వాడు అది అమెరికన్ బేసు, మాకేం సంబంధం లేదు అనలేడు. చాలా అద్భుతమైనటువంటి పథక రచన అనిల్ గారు. ఇది సింధూర్ ఆపరేషన్ సింధూర్. ఇజ్రాయెల్ అనేది ఎందుకు ఇంతగా తెగింపు ధోరణి తయారైంది? వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం అండి. లేదు, వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ప్రాబ్లము. వాడు అంతగా లేకపోతే చంపేస్తారు వాడిని, అంతే. ఇజ్రాయెల్ అనే కంట్రీ ఉండదు. వాడు బ్రతకాలి అంటే పోరాడాలి, అంతే. దెర్ ఈజ్ నో అదర్ గో ఫర్ హిమ్. వాడు ఎక్కువ మాత్రం కొంచెం నిద్రమైనట్టు ఉన్నా కూడా ఈ చుట్టుపక్కల దేశాలు కొట్టేసి నీకు వాడు హమాస్ ఎవరు సార్ అసలు? అంతే. హమాస్ గాజా పట్టీని వాడు హ్యాండ్ ఓవర్లో ఉంచుకున్నాడు. హిజ్బుల్లా కానీ హూతీ కానీ ఎవరు అసలు ఈ గాజా నుంచి రోజు 160,000 మంది ఇజ్రాయెల్కు పని కోసం వెళ్ళేవాళ్ళు. అంటే ఇజ్రాయెల్లో పనిచేస్తూ బతికి కూడా ఇజ్రాయెల్లో కొన్ని రకరకాల టెర్రరిస్ట్. మీకు ఒక చిన్న విషయం చెప్తాను సార్, ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, అవునా? అవును, మన అంతా వాళ్ళు ఇక్కడ అన్ని పనులు చేస్తారు. అవును. కానీ ఏదైనా గొడవ వస్తే వాళ్ళు అందరూ ఒకటవుతారు. మళ్ళీ వీళ్ళు ఎవరెవరి దగ్గర పనులు చేస్తారో వాళ్ళందరినీ చంపుతారు వీళ్ళు, అంతే. ఏం సందేహమే లేదు. ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ కూడా అదే జరిగింది, అంతే. దాంట్లో మీకు ఇదే ఉన్నది చెప్పండి. ఇంకా వాళ్ళు అక్కడ పనులు చేయడమే కాకుండా ఇజ్రాయిల్లోని పెద్ద పెద్ద ప్రభుత్వ కార్యాలయాల కింద సొరంగాలు తవ్వారంట.
అది అంత ఇజ్రాయెల్ అంత కళ్ళు మూసుకొని ఉండదులే కానీ కారణం ఏంటంటే చెప్తాను నేను. ఇజ్రాయెల్ యొక్క అంటే డిటెక్టివ్ ఏజెన్సీ ఏదైతే ఉందో మొసాద్ ఇది సామాన్యమైంది కాదు. అవును. ఇది ఏందండి, ఇరాన్లో ఎవడు ఎక్కడెక్కడున్నాడో వాడు ఏ టైంలో ఎక్కడ ఏం చేస్తున్నాడో వీళ్ళకి తెలుసు. వాళ్ళ ఆర్మీ ఆఫీసర్స్ పడుకొని నిద్రపోతుంటే వాళ్ళ బెడ్రూమ్లో అపార్ట్మెంట్లో ఎన్నో అపార్ట్మెంటు ఎక్కడి నుంచి కొడితే వాడు లేచిపోయారు, పడుకున్నాడు అంతే. అంటే మీకు ఎంత ఇది ఉంది ఆలోచించండి. గ్రేట్ కదా అసలు, అంత థింకింగ్ అసలు అది కాదు, ఇంకొకటి వ్యవస్థ ఎట్లా వాళ్ళు ఊహించడానికి కూడా సాధ్యం. ఇప్పుడు ఈ ఫోన్లు వాడితే ట్రాక్ చేయొచ్చు. అవును, ట్రాక్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని హిజ్బుల్లా వాళ్ళు పేజర్లు వాడారు. వెనకట ఒక 30 ఏళ్ళ కింద ఇష్యూ అది, పేజర్ అనేది 30 years బ్యాక్. ఆ పేజర్లు వీళ్ళు వాడబోతున్నారని వాళ్ళు ఎవరికి ఆర్డర్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వీళ్ళు తయారు చేసిన పేజర్లని పంపించి చాలా గ్రేట్ కాదు. అవును, అద్భుతమైనటువంటి పథక రచన అంతే. అంటే వీడు కనీసం అన్నం తినాలంటే కూడా ఈ రైస్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ కూర ఎక్కడి నుంచి వచ్చింది, ఈ పప్పు ఎక్కడి నుంచి వచ్చింది భయపడాల్సిందే వీడు. కాబట్టి వాళ్ళేదో వచ్చి ఇజ్రాయిల్లో చేశారనేది ఇజ్రాయిల్లో ఎవడు ఏమీ చేయలేడు. సో ఇప్పుడు ఇండియాలో మనకు లేరా, ఉంటారు ఒకరు అరా ట్రేటర్స్ ఉంటారు. అవును, ఇక్కడ మన భారతదేశంలో కూడా మొన్న ఈ యుద్ధం జరగడానికి ముందు, ఏది ఆపరేషన్ సింధూర్ జరగడానికి ముందు పహల్గామ్ ఇష్యూ జరగడానికి ముందు వాళ్ళకు కావాల్సినటువంటి స్కెచ్చింగ్ అంతా ఇచ్చింది మన ఇండియన్ యూట్యూబర్సే. అంతే. అవును, అది బయటపడింది, ఆల్రెడీ బయటపడ్డది. అంతకు ముందు బర్కాదత్ అది సైనిక రహస్యాలని చేరవేలా. అవును, ఇంకొక దేశంగా అయితే కాల్చవతలు పడేసేది. అంతే. లంబడి కొడుకులను ఒక్కొక్కళ్ళని కాల్చకుండా అయ్యాలని వాక్ స్వాతంత్రం, తొక్కలో స్వాతంత్రం, దేశానికి హాని చేస్తే స్వాతంత్రం ఏం స్వాతంత్రం సార్? అంతే. వాస్తవంగా అయితే సీరియస్గా తీసుకోవాలి ఇట్లాంటి ఇష్యూస్. దేశద్రోహం కాదు అది. అవును, దేశద్రోహమే 100%. అట్లా మొన్న ఎక్కడికో పోతున్నాం, ఇదే బర్కాదత్ మొన్న ఈ కోవిడ్ టైంలో అవును శ్మశానాలను చూపించి అందరూ చచ్చిపోతున్నారు. దుర్మార్గులు కదండి వీళ్ళు. మరి బతకడానికి చేయాల్సిన పని ఏందో చెప్పాలి కదా ఆమె. కాదు, ఈ కోవిడ్ దీనికి చచ్చిపోతున్నారు. ప్రపంచంలో భారతదేశాన్ని ఎక్కువ మరణాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో ఉండే ప్రజలకు కూడా భయం కలిగించేటట్టు చేశారు వీళ్ళు. ఎంత దుర్మార్గులు వీళ్ళు. అంతే. అసలు దేశం పట్ల ప్రేమ లేదు. దేశం అంటే లండి కొడుకులు ఇక్కడ తింటున్నారు, ఇక్కడ తాగుతున్నారు. అసలు మనుషులండి వాళ్ళు. అది వాళ్ళకే తెలియదు. కాదు సార్, ఇప్పుడు నీ దేశం పట్ల ప్రేమ నీకు లేకపోతే దేశం ముందుకెట్టు నడుస్తుంది సార్? చూడండి, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ఒక్క వ్యక్తి ఎంత చేసే 11 సంవత్సరాల్లో ఎంత చేయగలిగాడు? అవును, సైలెన్స్గా ఉంది దేశం అంతా, సైలెన్స్ ఉంది, పీస్ఫుల్ సైలెన్స్ ఉంది. అంతకుముందు ఎప్పుడు చూసినా ఎక్కడ పడితే అక్కడ మన హైదరాబాద్లో ఎన్ని బాంబు పేలుళ్ళు జరిగినాయి లెక్కలేనన్ని. ఎంతమంది రక్తం ఏర్లై పార్లా. చాంతాళ్ళ లిస్టు ఇవ్వచ్చు. ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా హైదరాబాద్లో దాని మూలాలు ఉండేటివి. ఇప్పుడు వాటి గురించి వినిపిస్తుందా? లేదు, చాలా వరకు తగ్గిపోయింది. అండ్ మీకు ఇంకొకటి, మనం అంటే జనరల్గా మనకేందంటే మరుపు ఎక్కువ, మతిమరుపు చాలా ఎక్కువ, మర్చిపోతుంటాం మనం. మన్మోహన్ సింగ్ టైం వరకు అవును ఏ పేపర్ చూడండి 2 వార్తలు.
ఒకటి అవినీతి కుంభకోణం, 2 బాంబు పేలుడు. అవునా కదా? అంతే 100%. మీరు ఎత్తుకోండి, మీరు ఏ రోజు పేపర్ అయినా తీయండి. మరి ఇంకొకటి గమనించాలి మనము, క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది, దొంగతనాలు తగ్గాయి. మీరు చూడండి, అప్పుడు చైన్ స్నాచింగ్లు రోజు చైన్ స్నాచింగ్ ఉండే. ఒక చిన్న విషయం అనిల్ గారు, వ్యవస్థ సరిగా ఉంటే, అదే ఇప్పుడు పాలకుడు గట్టివాడు అనుకోండి, రాజు గట్టిగా ఉంటే మిగతా అన్ని సెటరైట్ అవుతాయి. అంతే. ఇప్పుడు ఒకప్పుడు యూపీ, మేము ఢిల్లీకి వెళ్ళేటప్పుడు యూపీలో ఎంటర్ అవుతున్నాము అని అంటే మొత్తం మా భోగిలో ట్రైన్లో వెళ్తాం కదా, భోగిల తలుపులన్నీ వేసేసేవాళ్ళు. అవునట. అండ్ మీరు ఏదైనా పొరపాటున ఎక్కడైనా ఒక దీన్ని ఏదైనా అంటే కొంచెం ఖాళీగా ఉండే స్టేషన్లో ఆగాల్సి వచ్చింది అనుకోండి, కిందకు దిగేవాళ్ళు కూడా కాదు. అటు యూపీ ఇప్పుడు ఎట్లుంది, రాత్రి సాయంత్రం 6-7 అయితే ఆడవాళ్ళు బయటకు రావడానికి భయపడేవాళ్ళు అనిల్ గారు. యూపీలో మొన్న నేను యూపీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 days ఉన్నాను, అది కృష్ణ జన్మభూమి. వాళ్ళు చెప్తున్నారు, సార్ హాయిగా ఉంది సార్, మా స్ట్రీట్లో ఈ లైట్ ఎలగలేదు. వాళ్ళు చెప్పినటువంటి ఇన్సిడెంట్ చెప్తున్నా, మా స్ట్రీట్లో ఈ లైట్ ఎలగలేదు, మేము కంప్లైంట్ ఇచ్చాము, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక స్పెషల్ నంబర్ ఇచ్చారు, ఆ నంబర్కి ఫోన్ చేస్తే వితిన్ ½ an hour నీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నారు. స్ట్రీట్ లైట్ కాదు, ట్రైన్లో కూడా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ట్రైన్లో కూడా వాష్రూమ్ కరెక్ట్ లేకున్నా, ఫ్యాన్ రాకున్నా, లైట్ రాకున్నా కూడా కంప్లైంట్ నెంబర్కు, రైల్వే కంప్లైంట్ నెంబర్కు కంప్లైంట్ చేస్తే విత్ ఇన్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేలోపు ఆ కంప్లైంట్ రిజాల్వ్ అవుతుంది. వాడు మనల్ని బతిలాడుతూ ఉంటాడు, సార్ ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్పండి సార్ అని మనల్ని. దీనికంటే ఎక్కువ టార్చర్ ఉంది. అదే నేను అంటున్నది, అదే పాలించేవాడు కానీ గట్టివాడు సరైనవాడు కానీ అయితే ఖచ్చితంగా అన్ని సాల్వ్ అవుతాయి. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ కథ ఇప్పుడు అయితే ఇంతటితో ఆగిందని అనుకోకండి. అంతే. ఇదే ఇట్స్ ఎ కామా, నాట్ ఫుల్ స్టాప్.